హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ నుండి అఫీషియల్గా ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఎఫ్సిఐకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ప్రీవియస్గా చాలా వీడియోస్లో రీలెవెల్ ప్లాట్ఫామ్ గురించి వినే ఉంటారు. మీరు ఒక ఫ్రీ టెస్ట్ రాసి ఒక మంచి జాబ్ అయితే పొందవచ్చు. ఆగస్టు 18 నాటికి రీలెవెల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ 1 ఇయర్లో రీలెవెల్ వారు 1100+ జాబ్ ఆఫర్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రీసెంట్గా ఇండస్ట్రీ కోర్సెస్కి సంబంధించి మీరు అప్ స్కిల్స్ చేసుకునే విధంగా కోర్సెస్ని కూడా లాంచ్ చేశారు. మీరు ఫ్రీ టెస్ట్ రాసి జాబ్ పొందలేని పక్షంలో ఈ కోర్సెస్ తీసుకొని నేర్చుకొని అప్పుడు మీరు ఎగ్జామినేషన్ రాసి జాబ్ అయితే పొందవచ్చు. అలాగే రీలెవెల్ ప్లాట్ఫామ్ వారు ఆగస్టు 10 నుంచి 14 మధ్యన ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేసి ఎగ్జామినేషన్ రాసి జాబ్తో పాటు ఫ్రీగా గుడీస్ లైక్ మనకి ఐఫోన్ మినీ గిఫ్ట్ కార్డ్స్ కూడా మీరు పొందవచ్చు. ఈ లెవెల్లో ఉన్నటువంటి కోర్సెస్ తీసుకొని ప్రణయ్ దుగాని అనేటువంటి అతను ప్రీవియస్గా 5 ఇయర్స్ పాటు మర్చెంట్ నేవీలో జాబ్ చేసి ఆ తర్వాత కెరియర్ మార్చుకోవడం కోసం బిజినెస్ డెవలప్మెంట్ కోర్స్ని రీలెవెల్లో తీసుకొని దాని ద్వారా ఒక ఎగ్జామినేషన్ రాసి లోమోస్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ బీడీఏ అనేటువంటి జాబ్ రోల్ని పొందడం జరిగింది. సో మీరు ఇందులో చూసుకున్నట్లయితే మీ కెరియర్ని మీరు టర్న్ చేసుకోవాలి అనుకున్నా, మీ కెరియర్ని మంచిగా మార్చుకోవాలి అనుకున్నా రీలెవెల్ అనేది మంచి ప్లాట్ఫామ్. కాబట్టి రీలెవెల్ ద్వారా ఫ్రీ టెస్ట్ రాయండి. అలాగే రీలెవెల్లో ఉన్నటువంటి కోర్సెస్ తీసుకొని మీ స్కిల్స్ని అప్ స్కిల్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 18 లోపు మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అయితే పర్టికులర్ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి డేట్ విషయంలో రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ స్టేట్స్ వాళ్ళు సెప్టెంబర్ 2 వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మిగిలినటువంటి స్టేట్స్ వారు వచ్చేసి 18 ఆగస్ట్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని ఎనీవేర్ ఇన్ ఇండియాలో ఎక్కడైనా కూడా మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాల్సినటువంటి అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ ఇది. ఈ ఫామ్ని ఫిలప్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు అటాచ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా పెట్టి మీరు పర్టికులర్ అడ్రస్కి ఈ మంత్ 18 లోపు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఎఫిక్స్ చేసి అలాగే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు బ్లాక్ లెటర్స్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో బ్లాక్ లెటర్స్లో ఫిలప్ చేసి ఈ డీటెయిల్స్తో పాటు మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు డాక్యుమెంట్స్ని కూడా అటాచ్ చేసి ఒక ఎన్వలప్లో పెట్టి పంపించాలి. మీరు పంపించాల్సినటువంటి డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్స్ ఏంటనేది మనకి ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు. సో మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫాము అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 2 ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి అప్లికేషన్ ఫామ్ మీద ఫిక్స్ చేసి ఇంకొకటి అదే అప్లికేషన్ ఫామ్లో పెట్టి పంపించాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద 10th క్లాస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కానీ లేదా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకున్నటువంటి సర్టిఫికేట్ కానీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపించాలి. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపించాలి. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా క్యారెక్టర్ సర్టిఫికేట్ అని చెప్పేసి అడిగారు. అలాగే అచీవ్మెంట్ లేదా పర్ఫార్మెన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ప్రూఫ్స్ కింద మీరు జిరాక్స్ కాపీస్ అయితే పంపించాలి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు పంపించాల్సినటువంటి అడ్రస్ చూసుకున్నట్లయితే ద సెక్రటరీ ZSPC ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ నార్త్ అని చెప్పేసి ఇచ్చారు. సో నోయిడాకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏజ్ వచ్చేసి ఫస్ట్ మీకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. SC/ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కెన్ బి రిలాక్స్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్సెప్షనల్లీ అవుట్స్టాండింగ్
ఆర్ ఎక్సలెంట్ స్పోర్ట్స్ పర్సన్ బట్ షుడ్ బి 10+2 క్వాలిఫైడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీకు 10+2 క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. అయితే మీరు స్పోర్ట్స్కి సంబంధించి మంచిగా పర్ఫామ్ చేసినటువంటి సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు 10+2 క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంది. అయితే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి మనకి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ 28,200 రూపాయల నుంచి 79,200 రూపాయల వరకు శాలరీస్ అయితే ఉంటాయని మెన్షన్ చేశారు. మనకి యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మనకి 40,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి అఫీషియల్గా స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసినటువంటి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హాకీ, క్రికెట్, ఫుట్బాల్లో ఈ 3 పర్టికులర్ ఈవెంట్స్లో కనుక గేమ్స్లో కనుక మీరు పార్టిసిపేట్ చేసుకున్నట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. సో దీనికి సంబంధించి మీరు కంట్రీకి సంబంధించినటువంటి కంట్రీ తరపున ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో కానీ వరల్డ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో కానీ లేదా స్టేట్ లెవెల్ నేషనల్ కాంపిటీషన్స్లో కానీ మీరు పార్టిసిపేట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. అలాగే స్టేట్ స్కూల్స్ ఇన్ ది నేషనల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఫర్ స్కూల్స్ అనేటువంటి ఈ పర్టికులర్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి ఈ ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే సెలక్షన్ విల్ బీ త్రూ ప్రాసెస్ ఆఫ్ ట్రయల్స్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. మీకు ఒక స్పోర్ట్స్కి సంబంధించినటువంటి రిలేటెడ్ ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పైన మెన్షన్ చేసినటువంటి పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు శాలరీతో పాటు ఇక్కడ ఇచ్చినటువంటి డిఏ, హెచ్ఆర్ఏ, అదర్ బెనిఫిట్స్ లైక్ సిపిఎఫ్, గ్రాట్యుటీ, ఎల్టీసీ, ఎంహెచ్ఎస్ ఇవన్నీ కూడా ఎఫ్సిఐ కార్పొరేషన్ రూల్స్ ప్రకారం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. కాబట్టి మనకి వేకెన్సీస్ తక్కువే ఉన్నాయి, జస్ట్ 4 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి మీకు స్పోర్ట్స్ కోటాలో కనుక మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసినట్లయితే వారికి కూడా యూజ్ అవుతుంది. సో ఎవరైనా స్పోర్ట్స్ కోటాలో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నారు. కాబట్టి ఎఫ్సిఐ నుండి రిలీజ్ అయినటువంటి ఒక స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.